ఈ వేషాలు వేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారో వీళ్ళకి? ఇవి వేషాలు కావద్దయ్యా, చెప్పు ఆదిత్య. అమ్మా, వీళ్ళు నీకోసం రాత్రి మంగళగిరికి వెళ్లారు. రాత్రంతా జాగారం ఉండి పొద్దున్నే పొర్లు దండలు పెట్టుకుని వచ్చారు. ఉపవాసం ఉండి జాగారం చేసి పొర్లు దండాలు చేసి నీ కోసం నీ క్షేమం కోరి మొక్కుకుని వచ్చారు. వాళ్ళు గొప్పవాళ్ళు గారా? అమ్మా, నీ పేరుని అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకుని వచ్చారు చూడు. అది మా అమ్మా నాన్నల గొప్పతనం. బతికించిన వాళ్ళని తిట్టడం కాదు, నీ బతుకు కోరే వాళ్ళని తిట్టడం నీ గొప్పతనం. ఎంత తేడానో అర్థమైందా దుర్గమ్మ? ఏంటమ్మా మీ ఉద్దేశం? చాలా చాలా అంటున్నారు. మేమేం గతి లేకో ముద్ద లేకో మీ దగ్గరికి వచ్చామన్నట్టు మాట్లాడుతున్నారు. మా స్థాయిని ప్రశ్నించటం కాదు, మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. పెళ్ళై ఇన్నాళ్ళైనా వీళ్ళకి కార్యం జరపకపోవడం ఏంటని ప్రశ్నించుకోండి. న్యాయం ఏదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది పద్ధతేనా అని మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి. ఓ సంతోషం సంబరం ముద్దు ముచ్చట లేని మీ ఇంట్లో అదే ఎందుకు ఉండటం వదిన గారు? బాగోగులు పట్టించుకొని మీ ఇంట్లో ఏం సుఖం దానికి? మీకు పంతం ముఖ్యమే కానీ వాళ్ళ జీవితాలు కాదు కదా. చావు బతుకుల మధ్య ఉండి కూడా ఇంత మొండితనం మూర్ఖత్వం, ఘనకార్యం చేశానని చెప్పుకోవటం మీకే చెల్లింది వదిన గారు. ప్రపంచంలో మీలాంటి అత్త మరెవ్వరూ ఉండరు. అంత పంతం ఉన్నా ఈవిడతో జీవితకాలం ఎలా వేగుతావు? ఇది అవసరమా? ఈ చెరసాల బతుకు, ఈ దాసీ జీవితం ఎందుకు? పదపోదాం. మొగుడు లేకపోతే లేకపోయాడు. అంతే. ఏంటి వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నారే. అరే ఆపో, ఏంటి మీరు మరీ అంత మోటుగా ప్రవర్తిస్తున్నారు? నిన్నగాక మొన్నొచ్చి వాళ్ళ గురించి వాళ్ళ ప్రేమల గురించి ఏమీ తెలుసుకోకుండా దాన్ని లాక్కెళ్ళి తులసి ఆదిత్యల్ని వేరు చేస్తారా? పాపం తగులుతుంది. వాళ్ళు మొదటి నుంచి కలిసున్నోళ్ళు. మీరు వేరు చేస్తారా? పదండి. ఏంటి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? తీసుకుపోతా అని అలా వాగుతున్నావు. మీకు టికానా లేదు. తులసిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? దుర్గమ్మకి మండి తీసుకుపోండి అంటే ఎక్కడికి పోతారు? రివర్స్ అయితే అంతా పులిహోరే. ఆవిడ అరిచినప్పుడు మీరు కాస్త సైలెంట్ అవ్వాలి కదా. 1000 నాటకాలు ఆడాం, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎలా? మరీ డమ్మీ క్యారెక్టర్స్ అవుతాం కదా. చూడు, యువతల నరాలు తెగుతుంటే అవతల పర్ఫార్మెన్స్ అంటావేంటి? మీ పర్ఫార్మెన్స్ కోసం మా ప్లాన్ మంట కలుపుతారా? మరీ మౌనంగా ఉంటే డౌట్ పడరా? అతి చేస్తే ముద్ర పడుతుంది. నన్ను ఫాలో అవ్వండి.
అతి చేస్తే మీకు తక్కువ అవుతుంది. లిమిట్స్లో ఉండండి. మీరెలా చెప్తే అలా చేస్తాం. రెచ్చిపోతే ఇక్కడ విజిల్స్ చప్పట్లు ఉండవు, కటింగ్లే. అది కాదమ్మా, ఆవిడ రివర్స్ అయితే మనము రివర్స్ అవ్వాలి కదా అని ఆవిడకి తెలిసి రావాలి కదా. ఆవిడ రివర్స్ అయితే మనం నిండా మునిగిపోతామే. ఇది కరెక్ట్. ఆవిడతో తగ్గితేనే లాభం. సారీ వదిన అంటే ఆవిడ గారి ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇది కిటుకు. మీ డైరెక్షన్ కాస్త కష్టంగానే ఉంది. అడ్జస్ట్ అవ్వాలి అంతే. అది కాదమ్మా, కాస్త మేము రివర్స్ అయితేనే మా క్యారెక్టర్స్ నిలబడతాయి. అవ్వండి, కానీ లిమిట్స్లో ఉండాలి. రెచ్చిపోవద్దు. ఈ సందు చాలు, విజృంభిస్తాం. మళ్ళీ అదే మాట. ఆ, మీరు చెప్పినట్టే చేస్తాం. మీరు చెప్పినట్టే చేస్తాం. మీరు చెప్పినట్టే సరే చేస్తాం. పదండి. దా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎవరు? ఈ మొహం చిట్లించడం మీ వంశపారంపర్యంగా వస్తున్న జబ్బా? జబ్బా? మరి లేకపోతే నీ మనవరాలు ఇలాగే చిట్లిస్తుంది? చీ అన్నా చీచి అన్నా వెంట పడుతుంటే మొహాలు చిట్లించక ఏం చేస్తారు? ఈ వయసులో నీ వెనకాల ఎవరు పడతారు? నువ్వు చీ అంటానికి చీచీ అంటానికి. చిచ్చి నా వెనక పడ్డమేంటి? నేను చెప్పేది దాని గురించి. నేను కూడా నువ్వెందుకు చిట్లించటం అని అడుగుతున్నాను. సిగ్గులేని జన్మం చూసి అది చీ అంటున్నా, ఇలా లక్ష్మి లక్ష్మి అంటూ వెంపర్లాడుతూ వెంట పడ్డం చూసి. కట్టుకున్న పెళ్ళాం కాబట్టి, పైగా అదంటే ఇష్టం కాబట్టి, దాన్ని ఫుల్లుగా ప్రేమించాను కాబట్టి, దాని లవ్వులో పీకల దాకా కూరుకుపోయాను కాబట్టే, దాన్ని చూస్తే ఏం అనలేను కాబట్టే పెళ్లి చేసుకున్నాను. పాపం ఏ అచ్చటా ముచ్చటా లేకుండానే తల్లైపోయింది కాబట్టి. ప్రేమించుకున్నా పాపం ఆ సరదాలు సంబరాలు, పార్కులు వెంట సినిమా హాళ్ళ వెంట తిరగటం లేకుండానే, సింగిల్ డ్యూయట్ లేకుండానే పెళ్ళం అయిపోయింది కాబట్టి. అయినా మొగుడు పెళ్ళాలన్నాక లక్ష అనుకుంటాం, మళ్ళీ లక్షణంగా కలిసిపోతాం. అయినా మీలా అడిగినోళ్లే సిగ్గుపడి తలంచుకోవాలి. అసలు నీకు చీము నెత్తురు లేదా? రోషం పౌరుషం లేవా? అసలు నువ్వు మగడివేనా? నీ మనవరాలు కడుపుని అడుగు, సమాధానం చెప్తుంది. చి నిజంగానే నీకు సిగ్గులేదు. అందుకే ఇట్ట తెగబడి మాట్లాడుతున్నావు. నాకు కాదు, మీకు లేదు సిగ్గు. ఈ ఇంట్లో మీరిద్దరూ ఏళ్ల తరబడి ఉచిత భోజనం చేస్తూ, కక్కెన కూడికి ఆశపడుతూ, గబ్బిలాల్లో చూరును పట్టుకుని ఏళ్లాడుతున్నారు. అయినా మీకు లేని సిగ్గు పెళ్ళాం కోసం వచ్చి నాకెందుకు? ఏ ముసలే, నీకు నిజంగానే రోషం ఉంటే అర్జెంటుగా దాన్ని కాపురానికి పంపించు. లేకపోతే నిన్ను నానమ్మ అనరు, అదేదో అంటారే కొత్తగా. అరే అరవకు. నువ్వు పంపినా పంపకపోయినా నా పెళ్ళాన్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. కానీ మీ మాటలో అసలు విషయం మర్చిపోయాను. ఆంటీ డిశ్చార్జ్ అయి వస్తున్నారంట. ఇల్లు నీట్గా సర్ది పెట్టమన్నారు. అర్థమైందా? పనికి ఆహార పథకం మీద బతికేవాళ్ళు కదా, బతకండి. వస్తా. నీ జిమ్మడిపోను. వదినా, శోభను ఆపడానికే టాబ్లెట్స్ మింగిందని తెలిస్తే ఎంత బాధపడతాడో అన్నయ్య. అందుకే నిన్న నాకు ఫోన్ చేసినా నేనేం చెప్పలేదు. మంచి పని చేశారు. వచ్చాకైనా తెలియకుండా పోతుందా? ఇప్పుడు తెలియడం వేరు, అప్పుడు తెలియడం వేరు. అంతేనంటారా? అంతే అంతే. అవును, తులసి ఎందుకు నేను ముందు ఇంటికి వెళ్తానంది? వదినికి గది తయారు చేస్తుందంట. దుర్గకు ఒప్పుకుందా? ఏదో గాలి వెలుతురు బాగా వచ్చేట్టు శుభ్రం చేసి రెడీ చేస్తా అని ఆదిత్యతో చెప్పి వెళ్ళింది.
నట్టింట్లో నిలబడి చోద్యం చూస్తున్నావేంటే? నిన్ను కోడలిగా ఒప్పుకోవడం ఇష్టం లేకే కదే అది అలా మాత్రలు మింగింది. ఎంత జరిగాక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు? ఎందుకు బతికింది మింగేద్దామనా? ఓ పెళ్లి ఫోటో చూస్తున్నావా? అదే ఆ తంతు జరిగి నీ మెళ్ళలో తాళిపడి అవే నీకిక్కడుండే అధికారం కలిగించాయి కానీ దుర్గా నిన్ను జన్మలో ఒప్పుకోదు. అది రాగానే ఎదురుగా నీ ఫోటో ఎందుకు? ఉండు, ముందు దీన్ని తీసి పారేస్తే తర్వాత నిన్ను పెలికి పడేయొచ్చు. ఏయ్ ముసలి, నిన్ను తాకెవో తలకాయ ముక్కలైపోద్ది, జాగ్రత్త. పెద్దదాన్నివి కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఆ ఫోటో తీస్తాను అన్నందుకు పీక పిసికి చంపేసి ఉండేదాన్ని. ఏయ్ ముసలి, జాగ్రత్తగా నేను చెప్పింది విను. జరగబోయేది జాగ్రత్తగా విని జాగ్రత్త పడు. అసలు దుర్గమ్మ బుద్ధి చెడగొట్టింది ముందు నువ్వు, తర్వాత నీ మనవరాలు. నాకు ఆదిత్యకు మధ్య గొడవలు రప్పించింది మీరే అని నాకు బాగా తెలుసు. ఇంకా మా గొడవలు నిలవ్వు. మా కాపురానికి ఎసరు పెట్టాలని చూసారనుకోండి, అసలు మీరిద్దరూ ఈ ఇంట్లో ఎలా ఉంటారో చూస్తాను. ముసలి, ఇప్పటిదాకా అందరి మీద పందాలు కాచి గెలిచా, ఒక్క నీ మీదే కాయలేదు. ఇప్పుడు కాస్తున్నాను విను. ఈ క్షణం నుంచి మిమ్మల్ని సాగనంపడం, నేను ఇక్కడ సెటిల్ అవ్వడం, నిన్ను ఆ వెంకటలక్ష్మిని ఈ ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటించే పనిలోనే ఉంటాను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ఇదే నా ఛాలెంజ్. నేను ఇంటి కోడలిగా సెటిల్ అవ్వడం పక్కా. ఓకేనా? దాక్షాయణి గారు, దాక్షాయణి గారు, మాట ఒకసారి. ఏంటి మాటి మాటికి రహస్యాలా? మరేం లేదు, శోభనం ఇప్పట్లో అయ్యట్టు లేదు. మరి మేము వెళ్ళిపోవచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి? 3 నెలల అగ్రిమెంట్ ఉందని. ఈ లోపు మళ్ళీ అడిగితే పేమెంట్ ఎగ్గొడతా. అవసరమైతే జైల్లో పెట్టిస్తా. వద్దులేండి. అయితే బుద్ధిగా ఉండండి. ఎంతకాలం? ఎంతకాలం అవసరమైతే అంతకాలం. ఎప్పుడు మీరు అనవసరమని నేను డిసైడ్ అవుతానో అప్పుడు మిమ్మల్ని పంపిస్తాను. ఈలోపు ఏం అవసరం ఉన్నా నన్ను అడగండి, డబ్బు సర్దుతాను. లాస్ట్లో అన్నమాట సూపర్ అమ్మా. ఇక వెళ్తామని అనవమ్మా. అడిగితే జైలే. రండి. ఏమైంది దీనికి? ఇందాకే అంతలా ప్రతిజ్ఞలు చేసింది, అంతలోనే ఇలా అది ఆదిత్య ఉన్న ఫోటోలు వెతికి వెతికి తీస్తుంది. దొరికేమన్నా తీయమని చెప్పిందా? చూస్తే బీపీ వస్తుందని ఆర్డర్ వేసిందా? లేకపోతే పోపమ్మని ఆ ఫోటోలు తీయమని గుర్రుమని నెత్తిని ముట్టిందా? లేకపోతే ఇదే మనసు మార్చుకుందా?
అయినా నేను మల్ల గుల్లాలు పడ్డం మదన పడ్డం ఎందుకు? దాన్ని అడిగితే పోలా, దాని మనసులో మాట బయట పడుతుంది కదా. ఏమమ్మా లక్ష్మీ తులసి, ఏంటి పాని కట్టుకుని నువ్వు ఆదిత్య ఉన్న ఫోటోలు తీస్తున్నావు? వెళ్లే ప్రసక్తే లేదన్నావుగా. ఇందాక చేసిన చాలని చెల్లా, పందాలు రద్దా? వెళ్ళడానికి సిద్ధపడి మనసు మార్చుకుని ఫోటోలు తీసేస్తున్నావా? ఇదిగో మంగళ గౌరి, ఇంత వయసు అనుభవం వచ్చినా అన్ని తప్పంచనాలే వేస్తావే. నీ ఆలోచనలన్నీ తప్పు, నీ ఊహలన్నీ ఉఫ్ఫు, నీ గెస్సులన్నీ తుస్సు. ఎందుకు తీస్తున్నాను అంటే తమలాంటి పాపిష్టి కళ్ళ దిష్టి తగలొద్దు అని. తులసి, అబ్బా ఓవర్ యాక్షన్ ఆపు. కోపానికి నీ అరుపులకి నేనేం జడిసేదాన్ని కాదు. నా ఇంట్లో నాకు నచ్చిన 1,00,000 పనులు చేసుకుంటాను. నీకెందుకు నా ఆరాలు? ఇదిగో ఫ్రీ మీల్స్ వస్తుంది, బిర్రగా తిని గుర్రెగా పడుకోకుండా ఇవన్నీ నీకెందుకే ముసలి? ఇదిగో పట్టుకో. ఇదిగో అత్తయ్య వచ్చేసింది, సైలెన్స్ మెయింటైన్ చెయ్యి, లేకపోతే నాలుక కొద్దిగా లోపలికి కోస్తా. ఇదిగో ఇవి పట్టుకెళ్ళి అక్కడ పెట్టు. వెళ్ళు. ఆగండి ఆగండి ఆగండి. ఇదిగో లక్ష్మి, ఇది తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద పడేసిరా. ఇదిగో మమ్మీలో రండి లోపలికి. అలాగేనే. దుర్గమ్మ, ఇంక నువ్వు లోపలికి రావచ్చు. దుర్గమ్మ, నీ పర్మిషన్ నాకు అవసరమా? వెళ్ళవతలకి. ఇదిగో దుర్గమ్మ, ఊరికే అయిందానికి కాందానికి ఇరిటేట్ అయ్యి బీపీ పెంచుకుంటున్నావు. నిన్ను చూస్తేనే నాకు బీపీ. కరెక్ట్ గా గెస్ చేశాను నేను. ఏం గెస్ చేసావే? ఇలాగే నేను ఎదురు పడితే నీకు బీపీ వస్తుందని, నా మొహం చూస్తే 140/90 అని. అందుకే నువ్వు రాకముందే నా ఫోటోలన్నీ తీసేసేసాను. లేనిపోని ఆలోచనలు నీ మనసులో నుంచి తీసే దుర్గమ్మ. నాతో కొన్ని రోజులు ప్రశాంతంగా నోరు పారేసుకోకుండా ఉండు. నా నోరు మొయ్. అమ్మా, మళ్ళీ మొదలా? ఫార్మాలిటీగా ఏదో అదంతా చేస్తే నువ్వేంటి ఓ పర్మిషన్ అవసరమా అంటూ అలా అనడం? అసలు నువ్వేం చేశావో, తనేం చేసిందో, నువ్వు ఎలా క్షేమంగా ఇంటికి రాగలిగావో ఒక్కసారి ఆలోచించు. అంటే వద్దమ్మా, ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు. ఆదిత్య, అత్తయ్యనేమనొద్దురా ప్లీజ్. పెద్ద గండం నుంచి యువతల పడింది. చూడత్తయ్య, నువ్వు బాగుండాలని, నీ ఆరోగ్యం బాగుండాలని నేను నా ఫోటోలని నీ ఎదురు పడకుండా తీసేశాను. ఇంక మిగిలింది నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంతే. కానీ ఆ పని చేయాలంటే నాకు నా భర్త ఆర్డర్ వేయాలి. ఆదిత్య ఎప్పుడు తులసి నువ్వు వెళ్ళిపో అంటాడో అప్పుడు వెళ్ళిపోతాను అత్తయ్య.